వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి పరిస్థితి. ఇక మరొక పక్కన కార్పొరేటర్లు అలాగే మేయర్లు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నికలలో గెలవకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి ఇచ్చి తర్వాత రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి మోపిదేవి వెంకట్రమణ రేపొద్దున పార్టీకి రాజీనామా చేస్తారంటూ ఈరోజు వార్తలు వచ్చాయి. ఇది ఒక పెద్ద దెబ్బ అనుకుంటే, ఇప్పుడు మరొక వార్త ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఆమె ఆల్రెడీ తన రాజీనామా లేఖను ఇప్పటికే జగన్కి పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారు ఏంటి అనేది అయితే తెలియరాలేదు. కానీ ప్రస్తుతం ఆమె అయితే తన ఎమ్మెల్సీ పదవితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీ వీడినట్లుగా సమాచారం. మరి ఏ పార్టీలో చేరబోతున్నారనేది అయితే తెలియాల్సి ఉంది. ఏ కారణాల చేత రాజీనామా చేశారనేది కూడా తెలియాల్సి ఉంది.